ఎవ్రీవన్, ఐపీఈ సిరీస్ స్టార్ట్ చేసేసాము. ఇప్పటి నుంచి ఐపీఈ ఎందుకు? అసలు ఐపీఈ మార్క్స్ అంత ఇంపార్టెంటా? ఎస్, ఐపీఈ మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక టీఎస్ ఎంసెట్కి తప్ప, టీఎస్ ఎంసెట్లో రీసెంట్గా అనౌన్స్ చేశారు కదా, ఐపీఈ వెయిటేజ్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేశారు. కానీ ఏపీ ఎంసెట్లో 2024లో కూడా ఐపీఈ వెయిటేజ్ కన్సిడర్ చేయబడుతుంది. అండ్ మోర్ ఓవర్ జేఈ లాంటి ఎగ్జామ్స్కి మీరు అప్లై చేసినప్పుడు మినిమం 75% ఉండాలి అనే క్రైటీరియా ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఐపీఈ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ స్టేట్ బోర్డులో పర్సంటేజ్ని బట్టి కూడా శస్త్ర లాంటి యూనివర్సిటీస్లో, ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, వీటిలో కన్సిడరేషన్ క్రైటీరియాలో బోర్డ్ ఎగ్జామ్ పర్సంటేజ్ కూడా వన్ ఆఫ్ ది కన్సిడరేషన్. సో బోర్డ్ ఎగ్జామ్లో ఇప్పుడు ఈ ఎలా కష్టపడాలి, ఎంత చదివితే చాలు, ఎంత ఈజీ ఐపీఈలో మార్క్స్ తెచ్చుకోవడం, అండ్ దట్ టు ఫిజిక్స్లో చాలామంది అనుకుంటారు ఫిజిక్స్ ఆబ్జెక్టివ్ పార్ట్ అంటే ప్రాబ్లమ్స్ చేయడము, ఆబ్జెక్టివ్ పార్ట్ ఏదైతే ఉందో అది చాలా కష్టం. సో ఐపీఈ కూడా అంతే అనే ఒక ఫీలింగ్లో ఉంటారు. కానీ ఇది టోటల్ రివర్స్ అనమాట. ఆ బోర్డ్ ఎగ్జామ్లో 60/60 ఫిజిక్స్లో తెచ్చుకోవడం అంత ఈజీ ఇంకొకటి లేదు. ఎస్, ట్రస్ట్ మీ. అండ్ మనం స్ట్రాటజీ కూడా నేను ముందే చెప్పాను, అన్ని టాపిక్స్ అన్ని లెసన్స్లో నుంచి చదవము. సో ఏ లెసన్స్లో నుంచి ఏ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అనేది ఆల్రెడీ నేను మన ఛానల్లో ఫినిష్ చేశాను, అవైలబిలిటీలో ఉంది, చూడండి. ఎస్పెషల్లీ క్లాస్ 11th వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. బికాజ్ మీరు 10thలో చదివినట్లుగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బోర్డ్ ఎగ్జామ్కి చదవరు. సో ఆ స్ట్రాటజీ ఒక్కసారి చూడండి. అండ్ ఈ రోజు మనము క్లాస్ 11th టాపిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఐపీఈ సిరీస్ స్టార్ట్ అయిపోయింది. వేదాంతు తెలుగులో ఫిజిక్స్ ఐపీఈ క్లాస్ ఎవ్రీ సాటర్డే యూ విల్ గెట్ ఇట్. ప్రతి సాటర్డే కంపల్సరీగా ఒక ఐపీఈ క్లాస్ వస్తుంది. సో ఎవరైతే నాకు ఐపీఈ ఎక్స్ప్లెనేషన్ అవసరము, లేదా ఐపీఈలో క్వశ్చన్స్ ఎలా ప్రజెంట్ చెయ్యాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి మొత్తం నోట్స్ ప్రొవైడ్ చేస్తాను, దాన్ని కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను. సో ఈ రోజు క్లాస్ వర్క్ ఎనర్జీ పవర్ లెసన్లో 8 మార్క్ క్వశ్చన్స్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్. ఏపీ అండ్ టీఎస్కి వెయిటేజ్ సేమ్. వర్క్ పవర్ ఎనర్జీ నుంచి 8 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో వర్క్ పవర్ ఎనర్జీలో టోటల్గా ఎన్ని 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే, టోటల్గా 3 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో ఏది ఇంపార్టెంట్ అని మాత్రం అడగద్దు, ఉన్నవే 3 8 మార్క్ క్వశ్చన్స్, 3 ఈజీగా నేర్చుకోవచ్చు. వాటిలో ఫస్ట్ క్వశ్చన్ వర్క్ ఎనర్జీ థీరం అమ్మ. అసలు దీనంత ఈజియెస్ట్ క్వశ్చన్ ఇంకొకటి ఉండదు. అయితే ఐపీఈలోకి వచ్చేటప్పటికి కొన్ని పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి. ఐపీఈలో క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు ఓన్గా రాయడానికి ప్రయత్నం చెయ్యొద్దు. బికాస్ నేను యాజ్ అన్ ఇవాల్యుయేటర్ స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళాను కాబట్టి అక్కడ కరెక్షన్ ఎలా జరుగుతుంది అనేది నాకు కంప్లీట్ అవగాహన ఉంది. కాబట్టి మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఎస్పెషల్లీ బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు తెలంగాణ ఆర్ ఎంసెట్, తెలంగాణ ఆర్ ఏపీ, do not write answers on your own most of the time, because టెక్నికల్ టర్మినాలజీ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మేము కరెక్షన్ చేసేటప్పుడు క్వశ్చన్లో ఏం అడిగారో దానికి ప్రతి ఆన్సర్ రాసారా లేదా, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ కన్సిడర్డ్. అండ్ కొన్ని కీవర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కరెక్షన్ చేసే ఇవాల్యుయేటర్కి. ఆ కీవర్డ్స్ మిస్ అయ్యాయా మార్క్ వేయరు. మీనింగ్ కరెక్ట్, కానీ ఫిజిక్స్లో కొన్ని కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బెటర్ ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేశామో వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ రాయడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ థింగ్, డయాగ్రామ్స్కి మార్క్స్ ఉంటాయమ్మా. 8 మార్క్ క్వశ్చన్లో డయాగ్రామ్ ఇన్వాల్వ్ అయితే డయాగ్రామ్కి 1 మార్క్ సెపరేట్గా అవార్డ్ చేస్తారు. సో ఆ డయాగ్రామ్ డ్రా చేయడం మర్చిపోకూడదు. అలా అని ఎక్కడ పడితే అక్కడ మొత్తం నీట్గా ఆన్సర్ రాసేసి లాస్ట్లో డయాగ్రామ్లు అన్నీ వేస్తాము అన్న మార్క్స్ పడవు, సమస్య లేదు. ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే డయాగ్రామ్ని ఇన్వాల్వ్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా నేను ఇక్కడ నోట్స్ నీట్గా ప్రొవైడ్ చేశాను కాబట్టి ఇక్కడ నేనేం డిస్టర్బ్ చెయ్యను. ఒక ఎంటీ స్లైడ్ తీసుకుని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం, డెరివేషన్ పార్ట్. బట్ ఫస్ట్ థియరీ పార్ట్ చూడండి. క్వశ్చన్లో ఏమిచ్చారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ మీనింగ్ ఏంటి అంటే, వర్క్ని కైనెటిక్ ఎనర్జీని డిఫైన్ చేయండి అని అడుగుతున్నారు. డిఫైన్ చేసి ఫార్ములా రాయాలి. డిఫైన్ అంటే డిఫైన్ అనే రాదురు. నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అన్నారంటే డెఫినేషన్ రాస్తే మార్క్ ఇవ్వరు.
డెఫినేషన్తో పాటు ఫార్ములా కూడా రాయాలి, అప్పుడే మార్క్ ఇస్తారు. సో నోషన్స్ అంటే కేవలం డెఫినేషన్ కాదు, ఫార్ములా కూడా రాయాలి. సో మీకు మార్క్స్ ఇక్కడ డివైడ్ అవుతాయి అనమాట. వర్క్ ఫార్ములా రాసి డెఫినేషన్ రాసి ఫార్ములా రాయడానికి 1 మార్క్, కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ రాసి ఫార్ములా రాయడానికి 1 మార్క్. సో ఇక్కడ ఒక 1 మార్క్ డివైడ్ అయ్యింది, ఇక్కడ ఒక 1 మార్క్ డివైడ్ అయ్యింది. నెక్స్ట్, అండ్ షో దాట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థీరం. అక్కడి నుంచి వర్క్ ఎనర్జీ థీరం డెరివేషన్ చేయమన్నారు. ఇందులో డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. సో టోటల్గా 3 మార్క్స్ అయిపోయాయి కదా. 3 మార్క్స్ అయిపోయిన తర్వాత టోటల్ 8 మార్క్స్. 8 మార్క్స్లో 8 మార్క్ థియరీ క్వశ్చన్కి ఇవ్వరు. 8 మార్క్స్లో 6 మార్క్స్ మీకు థియరీ క్వశ్చన్కి ఇస్తే 2 మార్క్ ట్యాగ్ ప్రాబ్లం ఇస్తారు. సో ఈ క్వశ్చన్ టోటల్గా 8 మార్క్స్కి కాదనమాట. సో ఈ క్వశ్చన్లో 1 మార్క్ వర్క్కి, 1 మార్క్ కైనెటిక్ ఎనర్జీకి, 1 మార్క్ డయాగ్రామ్కి ఇచ్చిన తర్వాత ఇంకొక 3 మార్క్స్ డెరివేషన్కి ఇస్తారు. డెరివేషన్ పార్ట్కి 3 మార్క్స్ ఇస్తారమ్మా. సో డెరివేషన్ పార్ట్కి 3 మార్క్స్. సో ఈ ఎలిమెంట్స్ ఉంటేనే మీకు 6 అవుట్ ఆఫ్ 6 వస్తాయి. ఇంకొక 2 మార్క్స్ ఏం చెప్పాను, ప్రాబ్లం ఇస్తారు. ఓకే, టోటల్ 8 మార్క్స్కి 6 మార్క్ థియరీ క్వశ్చన్ ఉంటుంది, 2 మార్క్ ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం సెషన్ అలగ్ సే కర్ లేంగే. సో ఇక్కడ 1 మార్క్ 1 మార్క్ 3 మార్క్ ఎలా డివైడ్ అయ్యాయి చూసారు కదా. టోటల్గా 6 మార్క్స్కి ఈ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తారు. సో ఫస్ట్ స్టార్ట్ చూడండి. వర్క్ డెఫినేషన్. వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ the product of component of the force in the direction of displacement and magnitude of the displacement. ఇది ఇలాగే రాయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఐపీఈ ఇంత అవసరం లేదు, ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ వర్క్ డన్. నో, అలా రాస్తే కంప్లీట్గా మార్క్స్ ఇవ్వరు. కరెక్షన్ చేసే వాళ్ళకి ఇంప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే కీవర్డ్స్ చెప్పాను కదా. సో కీవర్డ్స్లో ఏమేమి ఇస్తారు అంటే కాంపనెంట్ ఆఫ్ ది ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇదొక కీవర్డ్, మాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇది రెండో కీవర్డ్. సో ఈ డెఫినేషన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయడానికే ప్రయత్నం చెయ్యండి. నెక్స్ట్, డెఫినేషన్ అయిపోయాక ఏం చెప్పాను, నోషన్స్ అంటే ఫార్ములా కూడా రాయాలి. సో W ఇస్ ఈక్వల్ టు F బార్ డాట్ S బార్ లేదా FS కాస్ థీటా. దీనిని ఇలాగే రాయాల్సిన అవసరం లేదు, ఇలా కూడా రాయొచ్చు. W ఇస్ ఈక్వల్ టు F బార్ డాట్ S బార్ ఇస్ ఈక్వల్ టు FS కాస్ థీటా. ఈ డయాగ్రామ్కి సంబంధించింది, ఈ ఫార్ములాకి సంబంధించింది ఇది డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ కరెక్ట్గా దీనికి పక్కనే రావాలి, కానీ అక్కడెక్కడో నెక్స్ట్ లాస్ట్లో నేను డ్రా చేస్తాను నీట్గా డయాగ్రామ్స్ అంటే మార్క్ పడదు. మార్క్ కావాలి అంటే ఎక్కడ నెసెసిటీ ఉందో అక్కడే డ్రా చేయాలి. ఈ ఫార్ములా ఎక్కడ రాశారో అక్కడ మాత్రమే ఈ డయాగ్రామ్ని రాయడానికి ప్రయత్నం చేయండి. దీనికి జస్ట్ కింద కానీ దీని పక్కన కానీ డయాగ్రామ్ డ్రా చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్. The energy possessed by a body by virtue of its motion is called kinetic energy. So ఇందులో కీవర్డ్ ఏంటమ్మా, by virtue of its motion. ఫార్ములా kinetic energy is equal to half mv square. kinetic energy is equal to half mv square, ఇది మనకు తెలుసు. ఎగ్జాంపుల్ కూడా రాస్తే a bullet fired from a gun, water flowing along a river etc. చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. అబ్బో ఈ అమ్మాయికి చాలా నాలెడ్జ్ ఉంది, ఈ అబ్బాయి సూపర్గా రాశాడు అనే ఒక మార్క్ ఎక్స్ట్రా పడుతుంది. కానీ సో ఈ ఎగ్జాంపుల్ దేనికి అంటే ఫర్ దట్ ఎక్స్ట్రా 1 మార్క్ ఈజ్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్ అనుకోండి. అప్సరా ఎక్స్ట్రా గుడ్ హ్యాండ్ రైటింగ్ లాగా ఎగ్జాంపుల్ కనుక మీరు ఎక్స్ట్రా రాశారు అంటే ఎగ్జామినర్ మైండ్లో ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఏంటంటే అమ్మో చాలా ఇన్ఫర్మేషన్ రాశారు, సో వీళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది. సో నెక్స్ట్ మీరు ఏమైనా చిన్న చిత్తగా మిస్టేక్స్ చేసినా అవి ఓవర్లాప్ అయిపోతాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ రాయండి, బాగుంటుంది. నెక్స్ట్, సో నోటేషన్స్ ఆఫ్ వర్క్ అయిపోయింది, కైనెటిక్ ఎనర్జీ అయిపోయింది. నెక్స్ట్ టైం స్టార్ట్ చేయాలి వర్క్ ఎనర్జీ థీరం డెరివేషన్. బట్ థీరం డెరివేషన్కి వెళ్లే ముందు థీరంకి ఎన్ని మార్క్స్ చెప్పాను, 3 మార్క్స్. ఆ 3 మార్క్స్లో ఈ థీరం స్టేట్మెంట్కి 1 మార్క్ ఉంటుందమ్మా. థీరం స్టేట్మెంట్కి 1 మార్క్. మీరు స్టేట్మెంట్ రాయడం మర్చిపోయారా, 1 మార్క్ కట్. నిరభ్యంతరంగా 1 మార్క్ కట్ అయిపోతుంది. సో థీరం ఏంటి, ద వర్క్ డన్ ఆన్ ఎ బాడీ బై ఎ రిజల్టాంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. వర్క్ ఎనర్జీ థీరం ఆల్రెడీ మనకు తెలుసు, W ఈజ్ ఈక్వల్ టు డెల్టా K.
సో ప్రూఫ్ స్టార్ట్ చేయండి. ప్రూఫ్ ఏంటి? కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m మూవింగ్ విత్ అన్ ఇనీషియల్ వెలాసిటీ u. ప్రతిదీ డిస్క్రైబ్ చేయాలి. ఇది ఐపీఈ. సో ఇదేంటి ఇంత సోది రాయడం అవసరమా అని అస్సలు అనుకోవద్దు, రాయాల్సిందే, తప్పదు. సో ఈ మ్యాటర్ అంతా రాస్తారు. మనం ఏం కన్సిడర్ చేసాము అంటే ఒక బ్లాక్ ఆఫ్ మాస్ m కన్సిడర్ చేసాము. దీని మాస్ m, ఇది ఇనిషియల్ వెలాసిటీ u, దీని మీద f అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసి దీనిని s డిస్టెన్స్ పుష్ చేశారు. అలా పుష్ చేసినప్పుడు దాని వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ u నుంచి ఫైనల్ వెలాసిటీ v కి మారింది. ఓకే, సో ఇక్కడ నేను డెరివేషన్ ప్రొవైడ్ చేశాను. ఈ డెరివేషన్ ఒకసారి చూడండి, చాలా ఈజీ. ఇది ఇలాగే చేయాలా అంటే లేదు, డెరివేషన్ని 2-3 రకాలుగా ఎలా చేసినా ప్రాబ్లం లేదు. సో ఒక మెథడ్ ఏంటి అంటే మనము v² - u² = 2as నుంచి డిరైవ్ చేస్తాం. ఒక మెథడ్ v² - u² = 2as. సో v² - u² = 2as ని నెక్స్ట్ ఏం చేస్తామంటే LHS ని RHS ని m/2తో మల్టిప్లై చేస్తారు. మల్టిప్లయింగ్ విత్ m/2 ఆన్ బోత్ సైడ్స్. సో చూడండి, m/2 × v² - u² = m/2 × 2as. సో దాన్ని మొత్తాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఫైనల్గా చూడండి m/2 v² - m/2 u² = 2 క్యాన్సిల్ అయిపోయింది, MAS. MA అంటే ఏంటి? MA అంటే ఏంటి? ఫోర్స్ కదా. సో F దాని ప్లేస్లో F రాసాము, S అలాగే ఉంది. ½ mv² - ½ mu². u అంటే ఇనిషియల్ వెలాసిటీ, v ఫైనల్ వెలాసిటీ కాబట్టి ఇది ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అయ్యింది, ఇది ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ అయ్యింది. సో ½ mv² - ½ mu². ఈ డెరివేషన్ని ఇలాగే చేయాలా మేడం? అవసరం లేదు, వేరొక మెథడ్ మనం క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఆ మెథడ్ కూడా అప్లై చేయొచ్చు. అనదర్ మెథడ్ ఏంటి అంటే మెథడ్ 2 చూడండి. మెథడ్ 2లో w = f.dx కన్సిడర్ చేయండి. ఇంటిగ్రేషన్ f.dx w = సో w f ప్లేస్లో ఏం రాస్తాము అంటే ఇంటిగ్రేషన్ MA × dx రాద్దాం. కానీ ఇంకా ఇంటిగ్రేట్ అవ్వదు, బికాస్ ఇంటిగ్రేట్ చేయాలి అంటే a షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ x, అప్పుడే ఇంటిగ్రేట్ చేయగలం. సో కన్సిడర్ we know that a = v × dv/dx. ఇది మనము కైనమెటిక్స్లో నేర్చుకున్నాము. సో దీనిని సబ్స్టిట్యూట్ చేస్తే w ఇంటిగ్రేషన్ m × a ప్లేస్లో v dv/dx ఇంటూ dx అలాగే ఉంటుంది. సో dxని dxకు మార్ దియా. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమైంది అంటే w ఇంటిగ్రేషన్ mv dv. అయితే విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి లిమిట్స్ కూడా వెలాసిటీ టర్మ్స్లో ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెలాసిటీ మారింది? u నుంచి v దాకా మారింది. సో ఇక్కడ u రాసుకోండి, ఇక్కడ v రాసుకోండి. సో దీనికి ఫార్ములా ఏంటి? మాస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ v dv ఫార్ములా v²/2. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? u నుంచి v దాకా. సో w ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత లోవర్ లిమిట్. సో m × m/2 కామన్ తీసేస్తే v² - u². సో దట్ ఈస్ ఈక్వల్ టు ½ mv² - ½ mu². సో మీరు ఈ ఎల్లో కలర్లో నేను చేసిన మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు, లేదా ఇక్కడ ఏదైతే ఉందో ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు అమ్మా. డెరివేషన్ ఎలా చేసినా లాజికల్గా మీరు కరెక్ట్గా చేస్తే చాలు. సో ఇదొక లాజిక్, ఇదొక లాజిక్. ఇది ఇంటిగ్రేషన్ బేస్డ్, ఇదేమో నార్మల్గా కాన్స్టెంట్ ఫోర్స్ మీద బేస్ అయింది. ఇది కాన్స్టాంట్ ఫోర్స్ బేస్ చేసుకునమ్మా, ఇది వేరియబుల్ ఫోర్స్ బేస్ చేసుకుని. మీకు ఈ రెండిట్లో ఏది ఈజీగా ఉంటే ఆ డెరివేషన్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఇట్ ఈజ్ లైన్ టు లైన్ రాయండి. ఇక్కడ దాకా చేసాం కదా, ½ mv² - ½ mu² = w. ½ mv² అంటే ఏంటి? ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ½ mu² అంటే ఏంటి? ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ ఫైనల్గా మనం ప్రూవ్ చేయడం జరిగింది. సో వేర్ ki and kf ఆర్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ ద బాడీ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ 8 మార్క్ క్వశ్చన్. ఎంత సింపుల్గా ఉంది చూడండి. ఇది వర్క్ ఎనర్జీ థీరం. దీనికి యూజువల్గా కాంబినేషన్లో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే 360 bullets ప్రాబ్లం లేదా మోటార్ పంప్ రిక్వైర్డ్ ప్రాబ్లం. అవన్నీ ఏంటి చెప్తాను కమింగ్ అప్ క్లాసెస్లో. బోల్డ్ అంతుంది. ఐపీఈలో డామ్ షూర్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తాయి మనకి ఫిజిక్స్లో. ఇది ఒక 8 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ 8 మార్క్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ కొలిజన్స్. ఇది కొంచెం పెద్ద క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్లో ఏదైనా పెద్ద క్వశ్చన్ ఉంది అంటే ఇదే.
సో కొలిషన్స్లో ఏమడిగారు, క్వశ్చన్ చెప్పాను కదా, క్వశ్చన్లో ఏమడిగారో దానికి ఆన్సర్ రాయాలి. ఫస్ట్ పార్ట్ ఏమడిగారు, వాట్ ఆర్ కొలిషన్స్, అసలు కొలిషన్స్ అంటే ఏంటి. సో కొలిషన్ డెఫినేషన్ కనిపించాలి ఖచ్చితంగా. సో దీనికి ఖచ్చితంగా 1 మార్క్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిషన్. సో వాట్ ఆర్ కొలిషన్స్, 1 మార్క్ డెఫినేషన్ రాయాలి. టైప్స్ ఆఫ్ కొలిషన్స్ కి యూజువల్ గా 1 మార్క్ ఉంటుంది. సో చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ కొలిషన్స్ ఉన్నాయి, హెడ్ ఆన్ కొలిషన్, ఆబ్లీక్ కొలిషన్, నెక్స్ట్ ఎలాస్టిక్ కొలిషన్, ఇన్ ఎలాస్టిక్ కొలిషన్. సో ఇవన్నీ కూడా టైప్స్ కొలిషన్స్ రాసుకోవాలి మనము. ఈ టైప్స్ కి 1 మార్క్ ఉంటుంది. క్వశ్చన్ లో అడిగిన దానికి ఆన్సర్ ఉండాల్సిందే, లేదంటే మార్క్ పడదు. నెక్స్ట్, డెవలప్ ద థియరీ ఆఫ్ 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిషన్. సో 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిషన్ కి మొత్తం దాని కాన్సెప్ట్ చేయమన్నారు. అంటే అందులో మనము V1 కి V2 కి ఫార్ములా డిరైవ్ చేస్తాం. సో ఈ డెరివేషన్ కి యూజువల్ గా మనకి 6 మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొలిషన్స్ కి యూజువల్ గా ప్రాబ్లం ఇవ్వరు, ట్యాగ్ ప్రాబ్లం, బికాస్ డెరివేషన్ చాలా పెద్దగా ఉంటుంది. ఒకవేళ ట్యాగ్ ప్రాబ్లం ఇస్తే ఇది 4 మార్క్ అవుతుంది, ప్లస్ 2 మార్క్ ప్రాబ్లంకి ఇస్తారు. ఇక్కడ డివిజన్ చేస్తారనమాట. బట్ ఎస్ ఇది 8 మార్క్. సో కొలిషన్ డెఫినేషన్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. కొలిషన్ డెఫినేషన్ తెలుసు కదా, స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ 2 బాడీస్ దట్ అకర్ ఫర్ అ వెరీ షార్ట్ టైం. మీరు కంపల్సరీగా రాయాల్సిన కీ టర్మ్స్ చెప్తాను చూడండి. స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అనేది ఒక కీవర్డ్, వెరీ షార్ట్ టైం ఇంటర్వెల్ అనేది ఒక కీవర్డ్. అందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మొమెంట్ అక్కర్స్. ఈ 3 నేను ఏవైతే అండర్లైన్ చేశానో కొలిషన్ డెఫినేషన్లో కీవర్డ్స్, ఇవి లేకుండా మీరు ఓన్గా ఏదైనా రాసేశారు అనుకోండి మార్క్స్ పడవు. డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. ఐపీఈ కదా. హెడ్ ఆన్ కొలిషన్, ఆబ్లిక్ కొలిషన్. హెడ్ ఆన్ కొలిషన్ అంటే 1 డైమెన్షనల్ కొలిషన్. సో బిఫోర్ కొలిషన్, ఆఫ్టర్ కొలిషన్, ద వెలాసిటీస్ are in the same direction. If the velocity of colliding objects before and after collision are along straight line, before collision, after collision అనే పదాలు ఉండాలి, స్ట్రైట్ లైన్ లో ఉండాలి, అంతే. అది హెడ్ ఆన్ కొలిషన్. ఆబ్లీక్ కొలిషన్ అంటే ఆబ్వియస్ గా వేరు వేరు డైరెక్షన్స్ లో వెళ్తాయి. ఇఫ్ ద వెలాసిటీస్ ఆర్ నాట్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్, సచ్ కొలిషన్ ఇస్ కాల్డ్ ఆబ్లీక్ కొలిషన్. 2 డైమెన్షనల్ లో వెళ్తుంది. నెక్స్ట్, ఇలాంటి కొలిషన్స్ కాకుండా ఇంకో 2 కొలిషన్స్ ఉన్నాయి, అవి ఎలాస్టిక్ కొలిషన్ అండ్ ఇన్ ఎలాస్టిక్ కొలిషన్. మీరు కావాలి అనుకుంటే పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ కొలిషన్, ఎలాస్టిక్ కొలిషన్, ఇన్ ఎలాస్టిక్ కొలిషన్, ఈ 3 కూడా రాయొచ్చు. ఒకటి ఎలాస్టిక్ కొలిషన్, రెండోది ఇన్ ఎలాస్టిక్ కొలిషన్, మూడోది పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ కొలిషన్. ఇది కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, ఎలాస్టిక్ కొలిషన్ కి ఇన్ ఎలాస్టిక్ కొలిషన్ కి డిఫరెన్స్ ఏంటి? ఎలాస్టిక్ కొలిషన్ లో బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్. ఇన్ ఎలాస్టిక్ కొలిషన్ లో ఓన్లీ మొమెంటమ్ ఈస్ కన్జర్వ్డ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ నాట్ కన్జర్వ్డ్. ఇవి హైలైట్ చేయాల్సిన పాయింట్స్. ఓకే, సేఫ్ సైడ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, చెప్పాను కదా రాస్తే కొంచెం ఇంప్రెసివ్ గా ఉంటుంది అని. నెక్స్ట్, ఇప్పుడు డెరివేషన్ స్టార్ట్ అవుతుంది. డెరివేషన్ ఆల్రెడీ నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, బట్ డెరివేషన్ కి డయాగ్రామ్ కంపల్సరీ అమ్మా. వితౌట్ డయాగ్రామ్ డు నాట్ డూ ద క్వశ్చన్. సో డయాగ్రామ్ కి 1 మార్క్ ఉంటుంది. డయాగ్రామ్ కంపల్సరీ, డయాగ్రామ్ కంపల్సరీ. డయాగ్రామ్ లేకపోతే మార్క్ కట్ అయిపోతుంది. అది కూడా డయాగ్రామ్ ఎక్కడ డ్రా చేయాలి, సరిగ్గా డెరివేషన్ స్టార్ట్ చేయడానికి ముందు డ్రా చేయాలి. ఎందుకంటే ఫుల్ డెరివేషన్ అంతా కూడా ఈ డయాగ్రామ్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి డయాగ్రామ్ లేకుండా ఈ అమ్మాయి డెరివేషన్ ఎలా చేసేసింది అని చెప్పి మార్క్ కట్ చేస్తారు. సో డయాగ్రామ్ కంపల్సరీ. బిఫోర్ కొలిషన్ మాసెస్ కి వెలాసిటీస్ అంతా u1 u2. డ్యూరింగ్ కొలిషన్ ఒకదాని మీద ఒకటి ఫోర్స్ ఎగ్జర్ట్ చేసుకుంటాయి. ఆఫ్టర్ కొలిషన్ m1 అనేది v1 వెలాసిటీతో, m2 అనేది v2 వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. ఇది సిచ్యువేషన్. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిషన్ కి అడిగారు, అక్కడ మనము అదే రాస్తాం. కన్సిడర్ 2 spheres of masses m1 and m2 moving with initial velocities u1 and u2. They undergo 1 dimensional elastic collision. Then final velocities are v1 and v2. ఇప్పుడు ఈ డెరివేషన్ ద్వారా మనం ఈ 2 ఫైనల్ వెలాసిటీస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నేను ఏదైతే డెరివేషన్ ప్రొవైడ్ చేశానో సేమ్ డెరివేషన్ నేను చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఉన్న నోట్స్ డిస్టర్బ్ చేయడం కన్నా మనం చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్దాం. సో డెరివేషన్లో మనం ఏం చెప్పుకున్నాము, m1 u1 వెలాసిటీతో వెళ్తోంది, m2 u2 వెలాసిటీతో వెళ్తోంది. ఇది బిఫోర్ కొలిషన్.
డ్యూరింగ్ కొలిజన్ రెండు ఒకదాంతో ఒకటి కొల్లైడ్ అయ్యాయి. ఆఫ్టర్ కొలిజన్ రెండు మళ్ళీ వేరు వెలాసిటీతో ట్రావెల్ అయ్యాయి. ఆఫ్టర్ కొలిజన్ m1 అనేది v1 వెలాసిటీతో వెళ్తే m2 అనేది v2 వెలాసిటీతో వెళ్ళింది. ఇప్పుడు ఇది ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏం చెప్పుకున్నాము? బోత్ మొమెంటమ్ అండ్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్. సో స్టార్టింగ్ విత్ సిన్స్ మొమెంటమ్ ఈస్ కన్జర్వ్డ్, మొమెంటమ్ కన్జర్వ్ అయ్యింది అంటే ఏంటి? టోటల్ మొమెంటమ్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటమ్ ఆఫ్టర్ కొలిజన్. టోటల్ మొమెంటమ్ బిఫోర్ కొలిజన్, మొమెంటమ్ ఫార్ములా తెలుసు కదా, మాస్ ఇంటూ వెలాసిటీ. సో టోటల్ మొమెంటమ్ ఇక్కడ ఏమైంది? m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2. ఆఫ్టర్ కొలిజన్ టోటల్ మొమెంటమ్. నేను దీన్ని చిన్నగా రీఅరేంజ్ చేస్తాను. m1 కామన్ తీయండి. m1 కామన్ తీస్తే ఇక్కడ ఏముంది? u1. ఇది ఇటు షిఫ్ట్ అవుతుంది కదా, m1 కామన్ తీసాము, మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్కన m2 కామన్ తీయండి. m2 కామన్ తీస్తే ఇక్కడ v2 ఉంది, ఇది ఇటు షిఫ్ట్ అవుతుంది కాబట్టి మైనస్ u2. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ 1కి 10 సార్లు చేసి ప్రాక్టీస్ చేయండి, లేదంటే లాస్ట్ మూమెంట్లో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి సగం డెరివేషన్ పోయి ఫైనల్ ఆన్సర్ రాసి వచ్చేసాను మార్క్స్ వేస్తారా అని అడుగుతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు. హ్యాపీగా ఫుల్గా ఎగ్జామ్ రాసి రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేసాము? మొమెంటమ్ ఈస్ కన్జర్వ్డ్ అనేది కన్సిడర్ చేసాం. నెక్స్ట్ ఏం కన్సిడర్ చేస్తాము? ఇందులో కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్డ్. సో సిన్స్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్, కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్ అంటే ఏంటమ్మా? మళ్ళీ సేమ్, టోటల్ కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ కొలిజన్. సో దీని కైనెటిక్ ఎనర్జీ హాఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 u2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిజన్ హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్. హాఫ్ నే హాఫ్ కో మార్ దియా, రెండు వైపులా కామన్ తీసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేసామో అదే చేద్దాం. m1 ని కామన్ తీస్తే హాఫ్ క్యాన్సిల్ అయిపోయింది. m1 కామన్ తీస్తే ఏం మిగిలింది? u1 స్క్వేర్, ఇది ఇటు వస్తుంది మైనస్ v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేసామో అలాగే ఇటు సైడ్ m2 కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది v2 స్క్వేర్, మళ్ళీ ఇది షిఫ్ట్ అవుతుంది మైనస్ u2 స్క్వేర్. ఓకే, లెట్ దిస్ బి ఈక్వేషన్ నంబర్ 2. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, నెక్స్ట్ స్టెప్ డివైడింగ్ 2ని 1తో డివైడ్ చేస్తాం. 2ని 1తో డివైడ్ చేస్తే, 2ని 1తో డివైడ్ చేస్తే LHS మీద RHS మీద వేయండి. ఇదేముంది? ఫస్ట్ m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై ఇక్కడ m1 ఇంటూ u1 మైనస్ v1 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ బై ఇక్కడికి రండి m2 ఇంటూ v2 మైనస్ u2. ఇప్పుడు దీనిని a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే m1 క్యాన్సిల్ అయిపోయింది చూసుకోండి. m2 ने m2 को मार दिया. u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 బై u1 మైనస్ v1 ఇజ్ ఈక్వల్ టు ఇటు పక్కన కూడా అంతే v2 ప్లస్ u2 ఇంటూ v2 మైనస్ u2 బై v2 మైనస్ u2 అలాగే ఉంటుంది, v2 మైనస్ u2. दिसने दिसको मार दिया, दिसने दिसको मार दिया. What is that? u1 plus v1 is equal to u2 plus v2 మిగిలింది. యూలో ఒక వైపుకి వీలో ఒక వైపుకి షిఫ్ట్ చేద్దాం. యూలో ఒక వైపుకి వీలో ఒక వైపుకి షిఫ్ట్ చేస్తే u1 మైనస్ u2 is equal to v2 మైనస్ v1. సో ఇక్కడ మనం ఒక సెంటెన్స్ రాస్తాము. డెరివేషన్లో చూడండి, డెరివేషన్లో కూడా మీకు సేమ్ వస్తుంది. u1 మైనస్ u2 is equal to v2 మైనస్ v1. u1 మైనస్ u2ని ఏమంటారు అంటే వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. చూడండి సెంటెన్స్, u1 మైనస్ u2ని వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అంటారు. అలాగే ఇక్కడ v2 మైనస్ v1ని వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ అంటారు. సో ఈ సెంటెన్స్కి మీనింగ్ ఇక్కడ రాయాలి. ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఈజ్ ఈక్వల్ టు ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్.
ఓకే, సో ఇది కంపల్సరీగా ఇక్కడ రాయాలి. సో అది రాసిన తర్వాత మనం నెక్స్ట్ డెరివేషన్ని కంటిన్యూ చేస్తాం. దీనిని ఈక్వేషన్ నెంబర్ 3గా కంటిన్యూ చేయండి. ఇప్పటిదాకా అర్థమైందా? మనకి మూడు ఈక్వేషన్లు వచ్చాయి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 1 ఎలా వచ్చింది? కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అప్లై చేసాము. ఈక్వేషన్ 2 ఎలా వచ్చింది? కైనెటిక్ ఎనర్జీ కన్జర్వేషన్ అప్లై చేసాము. అక్కడి నుంచి ఈక్వేషన్ 3 ఎలా వచ్చింది అంటే 2/1 చేస్తే ఈక్వేషన్ 3 వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? V1కి V2కి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్ వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్ M1కి M2కి వెలాసిటీస్ ఏంటి? సో టు ఫైండ్ V1 స్టార్ట్ చేద్దాం. టు ఫైండ్ V1 సో ప్రొసీజర్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అసలు ఇందులో కష్టము కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. ప్రొసీజర్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. చూడండి, V1 కావాలి అంటే ఈ ఈక్వేషన్లో నుంచి, లేదా V1 కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉన్న వాటన్నిటిలో నుంచి V2 ఎలిమినేట్ చేసేయాలి. సో V2ని రిమూవ్ చేసేయాలి. కాబట్టి V1 కావాలి అంటే ఈక్వేషన్ 3 నుంచి V2ని తీసుకోండి. సో టు ఫైండ్ V1 ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి V2ని తీసుకోండి. V2 is equal to U1 minus U2 plus V1. V1 కావాలి అంటే V2ని బయటికి తీసుకురండి. అలాగే V2 కావాలి అంటే V1ని బయటికి తీసుకొస్తాం. ఓకే, ప్రొసీజర్ సేమ్ అమ్మ. ఈక్వేషన్ 3 నుంచి ఒక వాల్యూ తీసుకుని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 3 నుంచి వాల్యూ తీసుకుని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడెక్కడ V2 లేదు కాబట్టి ఈ పార్ట్ సేమ్గానే ఉంటుంది. సో ఈ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ గానే రాస్తున్నాను. M1 ఇంటూ U1 మైనస్ V1 ఇజ్ ఈక్వల్ టు M2 ఇంటూ V2 ప్లేస్లో రాయాలి. V2 ప్లేస్లో రాయండి. U1 మైనస్ U2 ప్లస్ V1 మైనస్ U2 ఇంకొకటి ఉంది. ఇంకంతే, ఇక్కడి నుంచి మ్యాథ్స్ జస్ట్ మల్టిప్లై చేయడం, రీఅరేంజ్మెంట్ చేయడం, దట్స్ ఇట్. క్విక్గా చేసేయండి. సో మల్టిప్లై చేయండి. M1 U1 మైనస్ M1 V1 ఇజ్ ఈక్వల్ టు M2 U1, ఇది మైనస్ U2 ఎంత అయింది? మైనస్ 2U2. సో మైనస్ 2M2 U2 ప్లస్ M2 V1. ఇంతవరకు వచ్చిందా? ఇప్పుడు ఏం చేయాలి అంటే V1లన్నీ ఒక పక్కకి, మిగతావన్నీ ఇంకో పక్కకి పంపించండి. ఈ M1 V1 ఇటు పంపించేసేయండి. బికాస్ ఇక్కడ ఒక మనకు కావాల్సింది V1 కదా, ఇక్కడ ఒక M2 V1 ఉంది. ఈ M1 V1ని కూడా ఇటు పక్కకి ట్రాన్స్పోజ్ చేయండి. సో ట్రాన్స్పోజ్ చేస్తే దీన్ని ఇటు తీసుకురండి. దీన్ని ఇటు తీసుకురస్తే V1 కామన్ తీయండి. M1 ప్లస్ M2 వచ్చింది. దీనిని ఇటు పక్కకి తీసుకొచ్చేసాను, అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని నెమ్మదిగా ఇటు పక్కకి తీసుకురండి. ఇది M1 U1, ఇది M2 U1. సో U1 కామన్ తీస్తే M1 మైనస్ M2. నెక్స్ట్ ఇటు పక్కకు వస్తే ఇదేమైంది? ప్లస్ 2M2 U2. ట్రాన్స్పోజింగ్ అర్థమైంది కదా? ఇది M1 U1, ఇది M2 U1. U1 కామన్ తీస్తే M1 మైనస్ M2. ఇది ఆల్రెడీ అటు పక్కకి వెళ్ళిపోయింది, ఇది ఇటు వచ్చింది అనమాట. సో ఇప్పుడు నాకు V1 కావాలి. V1 అటు నుంచి మిగతావన్నీ ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి. సో V1 ఇజ్ ఈక్వల్ టు M1 మైనస్ M2 ఇంటూ U1 ప్లస్ 2M2 U2 బై M1 ప్లస్ M2. దీనిని ఇలా వదిలేకుండా మనం యూజువల్గా ఎలా రాస్తాము అంటే M1 మైనస్ M2 ఇంటూ U1 సెపరేట్గా అనమాట బై M1 ప్లస్ M2 ప్లస్ 2M2 U2 బై M1 ప్లస్ M2. ఓకే, సిమిలర్లీ ఇదే విధంగా ఇప్పుడు మనం V2 ఫైండ్ అవుట్ చేయాలి. సో టు ఫైండ్ V2 ఏం చెప్పాను? V1 ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేసాము? 3లో నుంచి V1 కావాలి అంటే V2ని బయటికి తీసాం. ఇప్పుడు V2 కావాలి అంటే V1ని బయటికి తీస్తాం. సో V1 ఇటు షిఫ్ట్ చేసి మిగతావన్నీ అటువైపు షిఫ్ట్ చేస్తారు. సో V1 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? V2 మైనస్ U1 ప్లస్ U2. V2 మైనస్ U1 ప్లస్ U2 వచ్చింది. V2 మైనస్ U1 ప్లస్ U2. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూటింగ్
ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్. ఇప్పుడు ఇక్కడ ఫుల్గా మొత్తం డెరివేషన్ చెయ్యాలా? చేయడం వచ్చిన వాళ్ళు ఫుల్గా డెరివేషన్ చేయండి. ఫుల్గా డెరివేషన్ చెయ్యాలా అంటే చేయడం వచ్చిన వాళ్ళు ఫుల్గా డెరివేషన్ చేయండి. లేదు నాకు డెరివేషన్ కష్టంగా ఉంది, నేను చెయ్యలేకపోతున్నాను అన్న వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఫార్ములా గుర్తు పెట్టుకుని రాసుకోవచ్చు. V2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ V1 ఈజ్ ఈక్వల్ టు M1 మైనస్ M2 ఉందా? సో V2 ఈజ్ ఈక్వల్ టు M2 మైనస్ M1 ఇంటూ V1 ఉన్నప్పుడు U1 ఉంది కాబట్టి U2 బై M1 ప్లస్ M2 ప్లస్ 2M1 U1 బై M1 ప్లస్ M2. ఇది V2కి ఫార్ములా. సో ఇక్కడ డెరివేషన్ చేయడం అవసరమా మేడం అంటే అంతగా అవసరం లేదు. కరెక్షన్ చేసేటప్పుడు పెద్దగా పట్టించుకోరు, బట్ డెరివేషన్ చేస్తే ఇంప్రెసివ్గా ఉంటుంది. సో డెరివేషన్ పార్ట్ కావాలి అంటే ఎలాగో ఇక్కడ నేను పెట్టాను కాబట్టి మీకు ఈ డెరివేషన్ని ఫాలో అయిపోండి. సో సేమ్ ఇక్కడ నేను V2కి ఫార్ములా చేసి పెట్టాను. సో ఇదంతా ఫాలో అయిపోవచ్చు మీరు. యాజ్ ఇట్ ఈజ్ రాయాలి, కొంచెం పెద్దగా ఉంటుంది క్వశ్చన్, బట్ చేసేయగలరు కదా, ప్రాక్టీస్ చేస్తే ఈజీ. వెరీ సింపుల్. ఫస్ట్ ఈక్వేషన్ 1 ఎలా రాస్తాము? కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. ఈక్వేషన్ 2 ఎలా రాస్తాము? ఈక్వేషన్ 2 ఎలా రాస్తాము? కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. తర్వాత 2ని 1తో డివైడ్ చేస్తే ఈక్వేషన్ 3 వస్తుంది. V1 కావాలి అంటే V2ని బయటికి తీసి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. V2 కావాలి అంటే V1ని బయటికి తీసి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 2 1 3 1 3 1 చేయాలన్నమాట సబ్స్టిట్యూషన్స్. సో ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. యాక్చువల్గా చాలా కేసెస్ ఉంటాయి, మనకి ఇది మాత్రమే ఉంది, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ మాత్రమే కావాలి. ఇది మీరు 9th లోనో 10th లోనో కూడా ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు, రైట్? సో ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇది కూడా డెరివేషన్ బేస్డ్. సో ఖచ్చితంగా డెరివేషన్కి మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ క్వశ్చన్ చూసారా? స్టేట్ అండ్ ప్రూవ్ అంటే స్టేట్మెంట్కి ఖచ్చితంగా మార్క్ ఉంటుంది. స్టేట్మెంట్కి ఖచ్చితంగా మార్క్ ఉంటుంది. సో స్టేట్మెంట్కి 1 మార్క్ ఉంటుంది. రాయడం మర్చిపోయారా, మార్క్స్ కట్. దట్స్ ఇట్. సో నేను ఇక్కడ 2 డెఫినేషన్స్ ఇచ్చాను. ఎనీ 1 డెఫినేషన్. ఆర్ కనిపిస్తోంది కదా, ఇది కానీ రాయొచ్చు, పర్లేదు. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్. ఇది మీకు ఈజీ. లేదు అనుకుంటే ఇది. ఈ 2 రాయాలా మేడం? అవసరం లేదు, ఏదో ఒక డెఫినేషన్ మాత్రమే రాయండి. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే వెన్ ఎ బాడీ అండర్గోస్ డిస్ప్లేస్మెంట్ డెల్టా ఎక్స్ అండర్ ద యాక్షన్ ఆఫ్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఎఫ్. ఒక బాడీ, లెట్ us కన్సిడర్ ఒక బాడీ ఉంది, అది డెల్టా ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయింది. ఎవరి వల్ల? ఒక కన్జర్వేటివ్ ఫోర్స్ ఎఫ్ వల్ల. ఓకే, ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ ఈస్ గివెన్ బై వర్క్ ఎనర్జీ థీరం. ఓకే, సో వర్క్ ఎనర్జీ థీరం ప్రకారం డెల్టా కే ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎందుకు ఇచ్చారు అంటే ఫోర్స్ ఈస్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఫోర్స్ ఈస్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. As the force is conservative, the change in potential energy. మనకి తెలుసు కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ ఎప్పుడూ కూడా పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ ఎప్పుడూ కూడా పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ రాసాము. ఫస్ట్ వర్క్కి ఫార్ములా రాసాము, ఆ వర్క్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీగా రాసాము. బట్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఇదే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అంటే దీనిని తీసుకురండి, డెల్టా కే ప్లస్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కే ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎస్, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే చెయ్యాలి అంటే కాన్స్టెంట్స్ అవ్వాలి. సో కాన్స్టెంట్. సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్, లేదా ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఏంటి? టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఈ 5 పాయింట్స్ కంపల్సరీగా రాయాలా మేడం? అంత కంపల్సరీ కాదు, రాస్తే బెటర్గా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఇవి చాలా కష్టంగా ఉన్నాయి అంటే స్కిప్ చేయొచ్చు. బట్ నా సజెషన్ అయితే నేను ఇక్కడ ఏదైతే నోట్స్ ప్రొవైడ్ చేశానో ఎగ్జామ్లో దానిని యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయడానికే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ డెరివేషన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఇందులో డయాగ్రామ్ కంపల్సరీ. డయాగ్రామ్ లేకుండా డెరివేషన్ జరగదు. డయాగ్రామ్ మర్చిపోయారా?
చాలా మార్క్స్ కట్ అయిపోతాయి. యాక్చువల్గా 1 మార్క్ కాదు, బికాస్ ఈ డెరివేషన్ మొత్తం ఈ డయాగ్రామ్ నుంచే జరుగుతుంది. సో డయాగ్రామ్ లేకుండా డెరివేషన్ ఎలా చేశారు? డెరివేషన్ మీనింగ్లెస్. సో ఫుల్ మార్క్స్ కట్ అయిపోయే ఛాన్స్ ఉంది. డెరివేషన్ చాలా ఇంపార్టెంట్, ఆరో మార్క్స్తో సహా. చాలా మంది ఆరో మార్క్స్ పెట్టడం మర్చిపోతారు. ఆరో మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఇంకేం లేదు, ఇంకేం ఆలోచించద్దు. యాజ్ ఇట్ ఈజ్ డయాగ్రామ్స్తో సహా మొత్తం దింపేయాలమ్మా ఎగ్జామ్లో, అంతే. సో ఇందులో మనం డెరివేషన్ ఏం చేస్తాము అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కదా, టోటల్ ఎనర్జీ. అందుకే ఈ పాయింట్స్ చెప్పింది కూడా. టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఇది ఇనీషియల్ పొజిషన్, ఇక్కడ నుంచి వదిలాం. ఇది ఇలా గ్రౌండ్ మీదకి వచ్చి పడింది. దీని జర్నీలో ఒక 3 పాయింట్స్ కన్సిడర్ చేస్తారు. పాయింట్ ఏ ఇనీషియల్ పొజిషన్, పాయింట్ బి మధ్యలో ఎక్కడో ఒక పాయింట్, పాయింట్ సి జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్. ఈ 3 పాయింట్స్ దగ్గర టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ అని మనం ప్రూవ్ చేయాలి. సో స్టార్టింగ్ విత్ పాయింట్ ఏ. పాయింట్ ఏ అనేది గ్రౌండ్ నుంచి క్యాపిటల్ హెచ్ డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 0. సో టోటల్ ఎనర్జీ అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో అట్ పాయింట్ ఏ, నేను మళ్ళీ ఇక్కడ చేస్తున్నాను, బట్ ఇది మీరు ఫాలో అయిపోయినా సరిపోతుంది. ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఉంచుతాను. సో అట్ పాయింట్ ఏ చూద్దాం. పాయింట్ ఏ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఏం ప్రూవ్ చేయాలి? టోటల్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ. టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ, రైట్? వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ? పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా mgh. పాయింట్ ఏ హైట్లో ఉంది, హెచ్ హైట్లో ఉంది. సో mg క్యాపిటల్ హెచ్. కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ చూసుకుంటే హాఫ్ m, u ఎంత? 0. సో కైనెటిక్ ఎనర్జీ ఏమైపోయింది? 0. దేర్ ఫోర్ టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ ఏమైంది? పొటెన్షియల్ ఎనర్జీ mgh ప్లస్ కైనెటిక్ ఎనర్జీ 0. సో టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ ఏ ఎంత వచ్చిందమ్మా మనకి? mgh. అదే నేను ఇక్కడ రాయడం జరిగింది. సో పాయింట్ ఏ దగ్గర ఎంత వచ్చింది మనకి? mgh వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు పాయింట్ బి దగ్గర చూద్దాం. సో అట్ పాయింట్ బి, పాయింట్ బి దగ్గరైనా కాన్సెప్ట్ ఒకటే. కాన్సెప్ట్ ఏంటి పాయింట్ బి దగ్గర? పాయింట్ బి దగ్గర టోటల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ఇజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ బి. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ బి ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ బి. పొటెన్షియల్ ఎనర్జీ అట్ పాయింట్ బి చూద్దాం. బి అనేది మధ్యలో ఎక్కడికో వచ్చింది అంటే ఆల్రెడీ కొంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీని హైట్ స్మాల్ హెచ్ అనుకోండి. గ్రౌండ్ నుంచి దీని హైట్ స్మాల్ హెచ్ అనుకుంటే ఇది క్యాపిటల్ హెచ్, ఇది స్మాల్ హెచ్. సో ఈ పాయింట్ ఏమైంది? క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. సో ఇప్పుడు బి అనేది ఎంత హైట్లో ఉంది? బి పాయింట్ అనేది హెచ్ హైట్లో ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? mg స్మాల్ హెచ్ అవుతుంది. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది అట్ పాయింట్ బి? కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ m. మాస్ మారదు, వెలాసిటీ మారిపోతుందా లేదా? ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ 0, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి స్లోగా వెలాసిటీ ఇంక్రీజ్ అయ్యింది. బి దగ్గర వెలాసిటీ vb అనుకుందాం. సో హాఫ్ m vb స్క్వేర్. కానీ vb అనేది అన్నోన్ క్వాంటిటీ. సో అన్నోన్ క్వాంటిటీని నోన్ క్వాంటిటీలోకి కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయడం కోసం నేనేం చేస్తానంటే కన్సిడరింగ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as వాడదాం. బి దగ్గర చూస్తున్నాం కదా, బి దగ్గర vb స్క్వేర్. బి దగ్గరికి రావడానికి ఇనిషియల్ వెలాసిటీ 0 ఇజ్ ఈక్వల్ టు, ఇది కిందకి పడుతోంది కాబట్టి ఏ ప్లేస్లో g రాస్తాము. ఎస్ ఎంత? డిస్టెన్స్ ట్రావెల్డ్. ఎస్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్, ఇది కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. హైట్ వేరు, డిస్టెన్స్ ట్రావెల్డ్ వేరు. బి పాయింట్ దగ్గర హైట్ ఎంత? హెచ్. బి పాయింట్ దగ్గరికి రావడానికి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత? హెచ్ మైనస్ హెచ్. సో 2g ఇంటూ క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. సో ఇక్కడ నుంచి vb స్క్వేర్ ఎంత వచ్చింది మనకి? 2g ఇంటూ క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్.
కావాలంటే 2GH రాయొచ్చు. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో కైనెటిక్ ఎనర్జీ అట్ B ఈజ్ ఈక్వల్ టు, B దగ్గర కైనెటిక్ ఎనర్జీ ½ m ఇంటూ BB స్క్వేర్ ప్లేస్లో ఇది రాయండి, 2G इंटू कैपिटल H माइनस स्मॉल h. 2 ने 2 को मार दिया. सो क्या mg कैपिटल H माइनस mg स्मॉल h. ఇది కైనెటిక్ ఎనర్జీ అట్ B. ఇప్పుడు మనం ఏం చేయాలి, టోటల్ ఎనర్జీ అట్ B కావాలి అంటే దీనిని సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టోటల్ ఎనర్జీ అట్ B ఇజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత mgh ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎంత mg క్యాపిటల్ H మైనస్ mg స్మాల్ h. దిస్ వన్ క్యాన్సిల్. సో టోటల్ ఎనర్జీ అట్ B ఎంత వచ్చినది mg క్యాపిటల్ H. టోటల్ ఎనర్జీ అట్ A ఎంత వచ్చింది mg క్యాపిటల్ H. టోటల్ ఎనర్జీ అట్ B ఎంత వచ్చింది mg క్యాపిటల్ H. సిమిలర్లీ టోటల్ ఎనర్జీ అట్ క్యాపిటల్ C కూడా చూస్తాము. సో C అనే పాయింట్ దగ్గరకు వచ్చింది. సో అట్ C చూద్దాం. అట్ పాయింట్ C దగ్గరకు వచ్చేటప్పటికి పొటెన్షియల్ ఎనర్జీ అట్ C. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, హైట్, గ్రౌండ్ దగ్గరకు వచ్చింది, జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్. C దగ్గర హైట్ ఎంత, జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ C దగ్గర హైట్ ఎంత 0. సో mg ఇంటూ హైట్ 0. సో పొటెన్షియల్ ఎనర్జీ 0. నౌ కైనెటిక్ ఎనర్జీ అట్ C కావాలి, ½ m పాయింట్ C దగ్గరకు వచ్చేటప్పటికి వెలాసిటీ vc స్క్వేర్ అనుకుందాం. అగైన్ vc ఈజ్ అ అన్నోన్ వెలాసిటీ. సో టు ఫైండ్ దట్ మనం ఏం చేస్తాము, వి కన్సిడర్ అగైన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, సేమ్ ప్రొసీజర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as వాడదాం. v ఫైనల్ వెలాసిటీ ఎంత vc స్క్వేర్. ఇక్కడ నుంచి చూద్దాం, ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 అయినప్పుడు ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయ్యింది, ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం కదా, డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయ్యింది, ఈ డిస్టెన్స్ ఏంటి h. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 2g క్యాపిటల్ H. సో vc స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2gh సబ్స్టిట్యూట్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ అట్ C ఎంత వచ్చిందమ్మా మనకి ½ m ఇంటూ 2g క్యాపిటల్ H. 2 ने 2 को मार दिया, mgh వచ్చింది. సో కైనెటిక్ ఎనర్జీ అట్ C వచ్చింది, కైనెటిక్ ఎనర్జీ అట్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ C వచ్చింది. సో టోటల్ ఎనర్జీ అట్ C ఇజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ 0 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ mg క్యాపిటల్ H. సో చూడండి 3 సేమ్గా వచ్చాయి. టోటల్ ఎనర్జీ అట్ C mg క్యాపిటల్ H, టోటల్ ఎనర్జీ అట్ B mg క్యాపిటల్ H, total energy at A mg capital H. So hence we have proved that from equations 1, 2 and 3 total mechanical energy remains constant, hence law of conservation of energy is verified. మీకు తెలుసా ఈ సెంటెన్స్ రాయనందుకు 1 మార్క్ కట్ చేస్తారు. ఈ లాస్ట్ కంక్లూజన్ స్టేట్మెంట్కి 1 మార్క్ ఉంటుంది. సో మర్చిపోకండి. అయితే ఈ నోట్స్ అంతా కూడా పీడిఎఫ్లో మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా పెడతాను. లాస్ట్ 2 days నుంచి నా ల్యాప్టాప్ క్రాష్ అయింది కాబట్టి పెట్టట్లేదు పీడిఎఫ్స్. బట్ టుమారో డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్. మన ల్యాప్టాప్ వచ్చేస్తుంది. టుమారో ఐఎమ్ గోయింగ్ టు డెఫినెట్లీ అప్లోడ్ దిస్ పీడిఎఫ్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకున్నారు కదా, ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బికాజ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఈ పీడిఎఫ్ మెటీరియల్ అంతా కూడా కంప్లీట్గా ఫ్రీగా ఇస్తాము. సో మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఐపీఈ ఎవ్రీ వీక్ జరుగుతూనే ఉంటుంది. ఎవరైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళందరూ ఫాలో అవ్వండి. బట్ నా సజెషన్ ఏంటి అంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వీక్ కాన్సన్ట్రేట్ ఆన్ ఐపీఈ. ఖచ్చితంగా వీక్లో ఒక డే ఐపీఈకి డెడికేట్ చెయ్యాలి. లేదంటే మాత్రం లాస్ట్ మినిట్లో చాలా 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 ఇబ్బంది పడతారు. బికాజ్ ఐపీఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయడం అనేది ఇప్పుడు చూసారు కదా, ఇంత థియరీ మొత్తం రాయాలి. షార్ట్ కట్లో ఏదో రాసేసి వచ్చేస్తాను అంటే మార్క్స్ వేయరు. ప్రతి దానికి మార్క్స్ కన్సిడరేషన్ ఉంటుంది కాబట్టి సో వీక్లో 1 డే అట్లీస్ట్ 1 hour ఐపీఈకి డెడికేట్ చేయండి. అది మీ స్ట్రెస్ని తగ్గిస్తుంది లాస్ట్ మినిట్లో. ఎస్పెషల్లీ 12th క్లాస్ స్టూడెంట్స్. మళ్ళీ చెప్తున్నానమ్మా, 12th క్లాస్ స్టూడెంట్స్ మాత్రం ఐపీఈ మీద ఇప్పటి నుంచే కాన్సన్ట్రేట్ చేయండి.
లేదు అంటే ఫిబ్రవరి మంత్లో మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అదే టైంలో మీకు జేఈ సెషన్స్ ఒకటి అవుతుంది, ఇంకొకటి రెడీగా ఉంటుంది, ఇంకా బోల్డ్ అండ్ బిట్స్ అట్లాంటివి, ఇంకా బోల్డ్ అండ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎంసెట్ ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రెషర్లన్నీ తట్టుకుని ఐపీఈ ప్రిపేర్ అవ్వడం కష్టం కాబట్టి ఇప్పటి నుంచి ఎవ్రీ డే 1 hour ఐపీఈకి డెడికేట్ చేయండి. నెక్స్ట్ వీక్ సాటర్డే మళ్ళీ ఐపీఈ క్లాస్తో కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్.